నమస్తే. కొద్ది రోజులుగా ఒక చర్చ. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ నక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాదాపుగా 18 ఫ్లోర్లతోటి పెద్ద పెద్ద బిల్డింగులు కనబడతా ఉంటాయి. 2-3 బిల్డింగులు కనబడతా ఉంటాయి. సో ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ జిహెచ్ఎంసీ అధికారులు ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఓనర్స్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఒక పక్కనేమో ఇదంతా కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఇదంతా కూడా పట్టా ల్యాండ్ ఇది. సో ఈ పట్టా ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్ పేరు ఇందిరారాయ్. ఈమెమో ముంబైలో ఉంటుంది, ఈమె చనిపోయింది ఇందిరారాయ్. సో వాళ్ళ కూతురు కూడా ఉన్నది, వాళ్ళ కూతురు కూడా ఆమె ఒంటరి మహిళ, ఆమె కూడా ముంబైలో ఉన్నది. ఆమె పేరే శిల్పకరాయ్, ఆమె ముంబైలో ఉంది. సో మొత్తానికి ఈ సంబంధించినటువంటి ల్యాండ్ను కొట్టేయడం కోసం ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది. ఈ ప్రదీప్ రెడ్డి అన్నటువంటి కేటీఆర్ బినామీ. సో 2018లో ఈ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ భూమిపైన కన్నేసిండు ప్రదీప్ రెడ్డి. దీనికి పూర్తి స్థాయిలో కేటీఆర్ సహకరించిండు, అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు సహకరించిండ్రు, జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా సహకరించిండ్రు. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండ్ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా. సో హైడ్రాని అడ్డు పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి దేనికి ఆశపడ్డాడో తెలియదు. ఇదంతా కూడా హైడ్రాని ముందుగా అడ్డం పెట్టుకొని ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది అన్నటువంటి ఒక చిన్న నాటకాన్ని ఆడి సో మొత్తానికి ప్రదీప్ రెడ్డి దగ్గర నుంచి ఏమైనా లాలుచి పడ్డా లేకపోయినట్లయితే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ల మీద ఏమైనా కన్నుపడ్డదో తెలియదు. సో హైకోర్టుని ఆశ్రయించేంత వరకు వచ్చింది. ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగినాయి. ఒక పక్కనేమో అది ప్రైవేట్ ప్రాపర్టీ, అది ఈ ప్రైవేట్ ప్రాపర్టీ పైన ఈ రెండు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఒక గద్దలాగా తయారైపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే రంగనాథ్ గారు, ఇది ఒకవేళ కనుక మీరు ఏదైతే ఈ చెరువులకి ఈ పెన్షన్ వేసాను కదా, అక్కడక్కడ ఆ పెన్షన్ వేసి ఇది చెరువుని మేము 100 కోట్ల భూమిని కాపాడినాం, 200 కోట్ల రూపాయల ఈ చెరువును కాపాడినాం అని చెప్పేసి చెప్తున్నటువంటి రంగనాథ్ గారు మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ల దగ్గరికి వచ్చి ఎందుకు ఆ పెన్షన్ వేయలేకపోయాను అంటే ఇది ఒక డ్రామా లెక్క తయారైపోతుంది. ఒకవేళ అంతకంటే ముందు ఒకవేళ కనుక ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే దాని పక్కనే ఉన్నటువంటి పార్క్ హోటల్ ఉన్నది, ఇది ఇంకెనకాలకు ఉంటుంది. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కట్టేటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వెనకాల ఉన్నాయి. దీనికంటే ముందు అక్కడ ఉన్నటువంటి పార్క్ హోటల్ని మీరు మీ బుల్డోజర్లతో కూల్చేయాలి. అలాగే నక్లెస్ రోడ్డులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయాలా, రైలు పట్టాలు ఏమైనా ఉన్నట్లయితే నువ్వు తీసుకుపోయి హైడ్రా ఆఫీస్లో పెట్టుకోవాలి. అసలు మెయిన్ లైన్ ఇదే కదా, రైలు సంబంధించినటువంటి లైను నాంపల్లికి వచ్చేటువంటి రూట్ అంతా కూడా ఇదే కదా. అంటే మొత్తం ఈ రైలు పట్టాలు కూడా ఉండకూడదు, రైల్వే స్టేషన్ కూడా ఉండదు. ఈయన అన్నటువంటి ప్రకారం ఇది కేవలం భయపెట్టేందుకు వాళ్ళ దగ్గర నుంచి లాలుచి పడి లాక్కోవడం కోసం జరిగినటువంటి ఒక ప్రయత్నంగా తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా ఒక అంశమైనట్టు ఉంటే సో కొన్ని అంశాలు చెప్పాలి. సో ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగినాయి. ఇదే ప్రదీప్ కన్స్ట్రక్షన్ పైన వాదనలు జరిగినాయి, ఇరుపక్షాలు వాదనలట. దీంట్లో హైకోర్టు ఏమని చెప్పిందంటే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. అంటే మనకు తెలుసు ఇదంతా కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు, ఇప్పుడు ఎట్లయితే అది ఉందో బిల్డింగ్ అట్నే ఉండాలి, మీరు హైడ్రా పోయి పెన్షన్ చేయొద్దు, లేకపోతే బుల్డోజర్లో పట్టుకొని తీసుకుపోయి కూల్చొద్దు, ఇది అక్రమం అని చెప్పేసి తేల్చొద్దని చెప్పేసి స్టేటస్ కో ఇచ్చేసింది. స్టేటస్ కో ఇచ్చిందంటేనే మనకు అర్థమవుతా ఉంది ఇది రేపో మాపో ఖచ్చితంగా ప్రదీప్ కన్స్ట్రక్షన్కి అది ఓన్ అయ్యేటువంటి అవకాశమే కనబడుతుంది. ఇక మనకు తెలుసు కదా ఈ న్యాయస్థానంలో ఏం జరుగుతుంది, మిగతా చోట ఏం జరుగుతుంది, అధికారులు ఎట్లా ఉంటారు, దాని తర్వాత వాదించేటువంటి ఈ ప్రభుత్వం నుంచి వాదించేటువంటి అడ్వకేటు ఏ విధంగా వాదిస్తాడు అనేది మనకు తెలుసు కదా. సో మొత్తానికి ఈ సంబంధించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్కి ఈ యొక్క బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు హైకోర్టులో. సో ఒకసారి చూసుకోవచ్చు, ప్రదీప్ కన్స్ట్రక్షన్కు హైకోర్టులో ఒక బిగ్ రిలీఫ్, జిహెచ్ఎంసీ నోటీసులపై స్టేటస్ కో విధింపు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టారని జిహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిన వ్యవహారంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అంటే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు హైడ్రాని అప్రోచ్ కావడం జరిగింది. సో హైడ్రా వచ్చి ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇచ్చింది, అంతే కదా. ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. సో జిహెచ్ఎంసీ అధికారులు తమకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ సదరు నిర్మాణ సంస్థ
హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జిహెచ్ఎంసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై తదుపరి విచారణ ముగిసే వరకు యథాతథ స్థితి అంటే స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలతో కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని జిహెచ్ఎంసీ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాదనలు ఉంటాయి. మరి ఈ వాదనలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడాలి. 2000 అంటే ఈ లింకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింకు డాక్యుమెంట్స్లో కూడా ఈమె పేరే కనబడతా ఉన్నది. ఇందిరారాయి దగ్గర నుంచే మేము కొన్నట్టుగా ఈ లింకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అసలు వీళ్ళు కొన్నది లేదు, ఏది లేదు, కేవలం ఇది 10 రోజులలోనే. ఎప్పుడంటే ఇది అయినటువంటి నకిలీ డాక్యుమెంట్స్ ఏవైతే సేల్ డీడీలు 16వ తారీఖు 10వ నెల 2018లో సేల్ డీడీలు అయినాయి. 4 సేల్ డీడీలు అయినాయి. ఇదేమో 4 సేల్ డీడీలు అయితే 22/10/2018 అంటే కేవలం ఒక 8 అంటే వారం రోజుల టైంలోనే నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నం జరిగింది. స్పష్టంగా మ్యాప్లో కూడా కనబడుతుంది, మనం కొట్టినా కానీ కనబడుతుంది. సర్వే నెంబర్ 20/2 అంటే మనకి దీంట్లో అర్థమవుతున్నది ఏంటిదంటే ఈ భూమిని కొట్టేయడం కోసం 2 ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రదీప్ రెడ్డికి సహకరించినాయి. కేటీఆర్ బినామైనటువంటి ప్రదీప్ రెడ్డికి సహకరించినాయి. ఇక దీంట్లో ఈ ఆప్షన్ ఇంకేమి లేదు. ఇక రేపేదో హైడ్రా అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు, దీన్ని కూలగొడతారు, లేకపోతే ప్రభుత్వం సొంతం చేసుకుంటుంది అన్నటువంటి ఏది లేదు. రేపు జరగబోయేది దీంట్లో ఇప్పుడు ఎన్ని ఉన్నటువంటి బిల్డింగ్లు 2 టవర్లు 18 ఫ్లోర్లు 18 ఫ్లోర్లలో దరిదాపు ఎన్ని ఫ్లాట్స్ ఉండాలి దాంట్లో. చాలా రోజుల కానించి దాంట్లో కన్స్ట్రక్షన్ ఏమి లేదు. ఎప్పుడైతే ఈ కేసీఆర్ గవర్నమెంట్ అయిపోయిందో అప్పటి వరకు కొంత ఇప్పుడు సగ్గా ఉన్నారు. సో దీనిపైన మరి ప్రభుత్వాధికారులు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో, ఇప్పుడున్నటువంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ సోదరులకు ఏం చెప్పిందో తెలియదు. సో దీన్ని అడ్డం పెట్టుకొని ఈ జిహెచ్ఎంసీ నోటీసులను అడ్డం పెట్టుకొని, ఇరిగేషన్ శాఖ నోటీసులను అడ్డం పెట్టుకొని హైడ్రాని తీసుకొచ్చి ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసి దీన్ని ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేసి ఏదో రకంగా దీంట్లో వాటాలు పంచుకోవడం కోసం వేసినటువంటి పెద్ద స్కెచ్గానే కనబడతా ఉన్నది. చూద్దాం మరి రేపు మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది కాబట్టి దాని తర్వాత ఏమవుతుందంటే నాకైతే నమ్మకం లేదు. ఇదేదో ఖచ్చితంగా కట్టబెట్టేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. దానికోసమే ఎంత వ్యవహారం అంతా కూడా నడిచింది. సో కాస్తనైతే ఈ భారీ ఊరటని కాస్త కాదు భారీ ఊరటనే ప్రదీప్ కన్స్ట్రక్షన్కి. సో జరిగినటువంటి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఈరోజు కోర్టులో జరిగినటువంటి అంశం ఏంటిదంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళకే కొంత ఫేవర్గా వచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికి మనం చెప్పదలుచుకునేది ఏంటంటే సో ప్రదీప్ రెడ్డి అసలు ఈ సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధం లేదు. సో వాడు చేసినటువంటిది ఇక్కడ ఏంటిదంటే ఇందిరారాయ్ దగ్గర నుంచి జీపీఏ తీసుకున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ సేల్ డీడీ ద్వారా ప్రదీప్ రెడ్డి మళ్ళీ జీపీఏ చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో యాక్చువల్గా ఇది ఇందిరారాయ్ భూమి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఇందిరారాయికి చెందాల్సినటువంటి భూమి ఇది. సో వాళ్ళకు ఆమె లేదు కాబట్టి వాళ్ళ కూతురు అయినటువంటి శిల్పకరాయికి సంబంధించినటువంటి భూమిగా ఇది మనం నిర్ధారించాలి. వాస్తవం కూడా వాళ్ళ కూతురుకు దక్కాల్సినటువంటి భూమి. ఈ భూమితోటి ప్రదీప్ రెడ్డికి సంబంధం లేదు, ఇంకెవరికి సంబంధం లేదు. మొత్తం అంతా కూడా డాక్యుమెంట్ అంతా కూడా ఫేక్ డాక్యుమెంట్స్. కేవలం 6 రోజులలోనే నకిలీ డాక్యుమెంట్లు అధికారులను అడ్డం పెట్టుకొని సృష్టించడం జరిగింది. సో వీటన్నిటిని సృష్టించుకొని ఇప్పుడు ఈ నా భూమి అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ మోసగారికి కొంతమంది అధికారులు సైతం కూడా వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే ఉంటే సో ప్రదీప్ రెడ్డి యొక్క వ్యవహారాన్ని బట్టబయలు చేయాలన్నట్టయితే ఉంటే ప్రదీప్ రెడ్డికి గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పెద్దలు సహకరించుళ్ళు, ఏ మంత్రులు సహకరించుళ్ళు, దీంట్లో కేటీఆర్ హస్తం ఉన్నదా, ఇంకా లేకపోయినట్లయితే కేసీఆర్ హస్తం ఉన్నదా, హరీష్ రావు హస్తం ఉన్నదా, లేకపోయినట్లయితే ఇంకా కొండలరెడ్డి హస్తం ఉన్నది, ఎవరి హస్తం ఉన్నదో దీంట్లో తేల్చాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. మరి ఇది తేల్చేసేటువంటి దమ్ము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటుందా, ఇప్పుడున్నటువంటి అధికారులకు ఉన్నదా, అసలు దేనికోసం దీంట్లో చేసినట్టు ఇదంతా వ్యవహారం చూస్తూ ఉంటే సో వాళ్ళకి ఏ విధంగానైతే పంచి ఇచ్చినో నాకు కూడా పంచి ఇవ్వన్నటువంటి తీరుగానే కనబడతా ఉంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమవుతుంది అనేది. కానీ ఒరిజినల్గా మాత్రం ఇది దక్కాల్సినటువంటి శిల్పకరాయికి సంబంధించినటువంటి భూమిగా ఇది నిర్ధారించాలి.
ఎందుకంటే ఆమె వీళ్ళమ్మ రాసిచ్చింది. ఎవరికి కూడా అమ్మలేదు ఈమె. ఎవరు ఇందిరారాయ్ ఎవరికి కూడా అమ్మలేదు. మరి అమ్మనటువంటి భూమి వాళ్ళ వారసత్వంకి వచ్చేటువంటి వాళ్ళ కూతురికి కదా రావాల్సింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఒక పక్కనేమో మరి హైకోర్టులో అయితే ఒక రిలీఫ్ అయితే దక్కడం జరిగింది ప్రదీప్ కన్స్ట్రక్షన్కి. రేపు మాపో ఈ సంబంధించినటువంటి విషయంలో ఏది కాబోతా ఉన్నదనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.